హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. సో కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన రిషి సార్ కోసం ట్యాక్స్ మాత్రం ఆపకండి. సో ప్రొడ్యూసర్ గారు కానీ లేకపోతే టీం కానీ ఎవరైనా సరే ఓకే చేస్తే మనం మళ్ళీ మన గుప్పెడంత మనసులో మన రిషి సార్ని చూడగలుగుతాము. సో చిన్న హోప్ అంతే. సో ట్రై చేద్దాం. ఇప్పటికే చాలామంది అలసిపోయారు వస్తారు అని చెప్పి. కానీ మన హోప్ మాత్రం వదిలేసాం అనుకోండి. కానీ ఒక్కసారి ట్రై చేద్దాం. బై లక్ అది నిజమైతే చెప్పలేం కదా, మనం మళ్ళీ ఫీల్ అవుతాం. సో అందరం ప్రొడ్యూసర్కి అలాగే టీమ్కి రిక్వెస్ట్ చేస్తూ మన రిషి సార్ని మనం తీసుకురావాలని చెప్పి ట్యాక్స్ చేద్దాం. ప్లీజ్ ట్యాక్స్ చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా భవ్య లోపలికి వస్తూ ఎంత అరోగెంట్ ఫెలో అని అనుకుంటూ వస్తుంది. చక్రం గారు అభిని చూసి రా కూర్చో అభి అని అంటారు. అభి హా అంకుల్ అంటూ కూర్చుంటూ టైప్ గురించి మాట్లాడదామన్నారంటగా అంకుల్ అని అంటారు. చక్రం గారు అమ్మా వసు అని అంటూ ఉంటే వసు రిషి ఇంకా ఫోన్ చేయలేదని అనుకుంటూ హా నాన్న వస్తున్నా అని అంటూ ఉంటుంది. కానీ వెళ్ళదు కిందకి. మళ్ళీ పిలుస్తారు. ఏంజల్కి భవ్యకి చెప్పి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని పంపించిద్ది అభి దగ్గరికి. అభి ఏంజల్ భవ్యని చూసి తినేనా వసు అంటే అని అనుకుంటూ భవ్య ఏంజల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వింటూ ఉంటారు. ఇంకా అభి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు చేసేది మంచి పని, కొంతమంది కన్నా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, నేను నా వంతు హెల్ప్ చేస్తాను అని అంటాడు. ఏంజల్ ఇప్పుడే వస్తాను అని వసు దగ్గరికి వెళ్తే ఏంజల్ వసుతో వసు తను ప్రపోజల్కి ఓకే అన్నారా అని అంటుంది. వసు సరేరా, అగ్రిమెంట్ మీద రేపు వచ్చి సైన్ చేయమను అని అంటూ టెన్షన్గా రిషికి గౌతమ్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంజల్ వెళ్ళి అభితో చెప్తుంది. అభి సరే అంకుల్ రేపు వచ్చి అగ్రిమెంట్ చూసుకుందాం అని వెళ్ళిపోతాడు. వసు రిషికి కాల్ చేసింది. ఈసారి రిషి కాల్ లిఫ్ట్ చేస్తాడు. వసు రిషితో ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా అని అంటూ నాన్ స్టాప్గా తిడుతూ ఉంటుంది. రిషి వసు 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 అంటూ సారీ అని అంటాడు. వసు కూల్ అయ్యి ఏమైంది అని అంటుంది. రిషి అదే చెప్పనిస్తేగా అని అంటూ ఆ ల్యాండ్ వాళ్ళ కూతురు పేరు మీద ఉందంట, ఆయన ఒక ముసలాయన, తను ఒక్కడే ఉన్నారు, ఆమె అక్కడికి రాదంట అని చెప్పాడు. వసు అయ్యో అవునా అని అనుకుంటూ కొంచెం సేపు అలాగే మాట్లాడుకుంటారు. వసు కిందకు వచ్చి సుజాత గారి వల్ల పడుకుంటుంది. సుజాత గారు ఏమైందిరా అని అంటారు. వసు అలా ఎలా అమ్మా, వయసు మళ్ళిన అమ్మా నాన్ని పిల్లలు వదిలేస్తారా? వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రేమని పంచి ఎంతో ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ పిల్లని వాళ్ళకన్నా పెద్ద స్థాయిలో చూడాలని అనుకుంటున్నారు కదమ్మా, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారమ్మా అని అంటూ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తుంది. సుజాత గారు ఏమైంది వసు, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటారు. వసు రిషి వాళ్ళు బెంగళూరుకి ల్యాండ్ ఓనర్ కోసం వెళ్ళారు కదా, అతను ఒక్కడే అంట ఉండేది, అతని కూతురు ఆయన దగ్గర లేదంట, ఆ ల్యాండ్ ఆమె పేరు మీదే ఉందంట అని ఏడుస్తూ వెళ్ళిపోయిద్ది. సుజాత గారు జగతి మేడంతో నాన్న ఒక్కరే ఉన్నారంట వదిన, ఏమైందో మనం కూడా వెళ్దాం అని అంటుంది. జగతి మేడం సరే వెళ్దాంలే అని అంటుంది. సుజాత గారు వెళ్దాంలే కాదు వదిన, ఈరోజే వెళ్దాం అని అంటుంది. జగతి మేడం సరే మహేంద్రకి చక్రమన్నయ్యకి చెప్పి వెళ్దాంలే సరేనా అని అంటుంది. సుజాత గారు సరే అని అంటుంది. జగతి మేడం సరే పద వెళ్ళి అడుగుదాం అని అంటారు. సుజాత గారు సరే పద అని అంటారు. ఇంకా మహేంద్ర గారు చక్రం గారు బయట లాన్లో కూర్చొని ఉంటారు. జరిగింది చెప్తారు. సరే వెళ్ళండి కానీ జాగ్రత్త, ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయండి అని అంటారు మహేంద్ర గారు. సుజాత గారు జగతి మేడం సరే అని ఈవినింగ్ బయలుదేరుతున్నాం అని అంటారు. ఇంకో పక్క వసు రిషికి కాల్ చేసి ఎప్పుడు వస్తున్నారు అని అంటుంది. రిషి ఇక్కడేం వర్క్ అవ్వలేదు కదా, రేపు మార్నింగ్ వస్తాంలే వసు, కానీ సారీ వసు ఆ ల్యాండ్ని మనం కొనడం కుదరడం లేదు అని అంటాడు. వసు పర్లేదులే బావా, సరే గుడ్ నైట్ అని పెట్టేసిద్ది. రిషి గౌతమ్ వైజాగ్కి రిటర్న్ అవుతారు. సుజాత గారు జగతి మేడం బెంగళూరుకి స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వసు స్టెప్స్ దిగుతూ అమ్మ కాఫీ ఇవ్వా అని అంటుంటే వస్తున్నా కాఫీ రెడీ అని అంటూ చక్రం గారు వస్తారు. ఇంతలో మహేంద్ర గారు అలాగే టిఫిన్ కూడా రెడీ అని అంటారు. వసు నాన్న మామయ్య అమ్మ అత్తయ్య లేరా అని అంటుంది. మహేంద్ర గారు చక్రం గారు వాళ్ళు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే వాళ్ళ ఊరికి వెళ్ళారులే అమ్మా అని అంటారు.
వసు ఓ అవునా సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిద్ది. కొంచెం సేపటికి అభి వస్తాడు అగ్రిమెంట్ కోసం. ఇంతలో ఏంజల్ భవ్య వస్తారు. చక్రం గారు వసు రామ్మ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని రా, అభి వచ్చాడు, అభి సైన్ చేస్తాడంట అని అంటారు. ఇంకా అభి మనసులో వసు అంటే ఈ అమ్మాయి కాదా అని అనుకుంటాడు. చక్రం గారు రామ్మ అనేసరికి అభి స్టెప్స్ వైపు చూస్తాడు. వసు సారీలో వస్తూ ఉంటుంది. అభి వసుని చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ చూస్తాడు. వసు కిందకి వచ్చి హలో అభి గారు అని అంటూ దండం పెడుతుంది. అభి నమస్తే అంటూ ఉంటాడు. వసు ఏంజల్ని చూస్తూ అగ్రిమెంట్ గురించి మొత్తం చెప్పావా అని అనిద్ది. అభి వసుని చూస్తూ ఓకే మేడం బాగా చెప్పారు అని అంటాడు. వసు సరే ఇక్కడ సైన్ చేయండి అని అంటుంది. ఏంజల్ కాఫీ తీసుకొని వస్తుంది. అభి కాఫీ తీసుకొని వసుని చూస్తూ తాగుతూ ఉంటాడు. వసు గుమ్మం సైడ్ చూస్తూ ఉంటుంది. టైం అయింది ఇంకా రాలేదు అని. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వసు కూడా బాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో కార్ సౌండ్ వస్తుంది. వసు కారు మాట్లాడడానికి వెళ్తున్నట్టు బయటికి వెళ్తుంది. ఇంకా రిషి గౌతమ్ వస్తారు. గౌతమ్ వసుని చూసి నేను వెళ్తాను మీరు రండి అని వెళ్తాడు. వసు పరిగెత్తుకొని వెళ్ళి రిషిని హక్ చేసుకుంటుంది. రిషి కూడా హక్ చేసుకొని పైకి లేపేస్తాడు. రిషి ఏంటి మిస్ అయ్యావా అని అంటాడు. వసు మరి కాదా అని అంటుంటే రిషి అవునా సరే పద అని వసుని ఎత్తుకుంటాడు. వసు బావా హాల్లో అందరు ఉన్నారు అని అంటుంది. రిషి ఉండని అంటూ వసుని లోపలికి తీసుకొని వెళ్తాడు. అభి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. చక్రం గారు ఏమైంది రిషి అని అంటారు. రిషి కాలు స్లిప్ అయింది అని అంటాడు. చక్రం గారు ఓ అవునా సరే జాగ్రత్తగా తనని రూమ్లో పడుకోపెట్టు అని అంటారు. రిషి ఓకే అంటూ వెళ్తుంటే వసు ఏంటి నాన్నకు అబద్ధాలు కూడా చెప్తున్నావా అంటుంది. రిషి మీ నాన్నకి మన గురించి తెలుసులే అని అంటూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ పైకి వెళ్తారు. అది మనసులో స్లిప్ అయితే తీసుకొని వెళ్తున్నాడా అని అనుకుంటూ అయినా తనని ఎలా టచ్ చేస్తాడు అని అనుకుంటూ వాళ్ళు వెళ్ళే రూమ్ సైడ్ చూస్తూ ఏంటి ఇంకా రావడం లేదు అని అనుకుంటాడు. రిషి రూమ్లోకి తీసుకుని వెళ్ళి బస్సుని బెడ్పై కూర్చోపెడతాడు. రిషి ఎవరతను అని అంటాడు. బస్సు అతన అభి చంద్రశేఖరం గారి అంకుల్ వాళ్ళ అబ్బాయి టైఅప్ అగ్రిమెంట్ చేయడానికి వచ్చాడు అని అంటుంది. రిషి ఓహో అవునా అంటూ వసు బుగ్గపై కిస్ చేస్తూ ఏంటి ఇంకా అని అంటాడు. వసు ఏముంది అమ్మ అత్తయ్య ఊరికి వెళ్ళారు అని అనిద్ది. అవునా మాకు చెప్పలేదే అని అంటారు. బస్సు మాకు చెప్పలేదు డాడ్ చెప్పారు అని అంటుంది. రిషి సరే నువ్వు వెళ్ళు నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటాడు. వసు సరే అంటూ లేచి వెళ్తుంటే రిషి వసు హ్యాండ్ పట్టుకొని లాగి హగ్ చేసుకొని హెడ్పై కిస్ పెడుతూ మిస్ యూ అని అంటాడు. బస్సు కూడా మిస్ యూ అని అంటూ కిందకి వెళ్ళిపోతుంది. అభి బస్సుని చూస్తాడు. చక్రం గారు ఏంటి బస్సు అప్పుడే తగ్గిపోయిందా అని అంటుంటే ఏంజల్ పుష్ప భవ్య నవ్వుకుంటూ ఉంటారు. వసు వాళ్ళని చూసి కోపంగా చూస్తూ ఉంటుంది. నాన్న స్ప్రే కొట్టుకున్నాను తగ్గిపోయింది అని అంటుంది. అభి కూడా మనసులో ఓ అని అనుకుంటాడు. మహేంద్ర గారు రిషి ఏడి అని అంటాడు. వసు తన రూమ్లో ఫ్రెష్ అవుతున్నాడు మామయ్య అని అంటుంది. ఇంకా ఇంతలో రిషి ఫ్రెష్ అయ్యి వస్తాడు. వసు ఏంజల్ పుష్ప సోఫా వెనక నించొని ఉంటే రిషి వసు నడుముని లైట్గా గిల్లి వస్తాడు. వసు అని అంటుంది. రిషి నవ్వుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుంటాడు. చక్రం గారు ఏమైంది వసు అని అంటారు. వసు ఏం లేదు నాన్న దోమ అని అంటూ ఉంటే పుష్ప ఏంజల్ వసుతో బాగా కవర్ చేయి వసు లేకపోతే దొరికిపోతావు అని అంటూ నవ్వుతారు. వసు పుష్ప ఏంజల్ని చూస్తూ అవునా అంటూ వాళ్ళని గిల్లిద్ది. వాళ్ళు అనేసరికి ఏమైంది అని అంటుంది భవ్య. దోమ కుట్టింది అని అంటారు పుష్ప ఏంజల్. రిషి నవ్వుకుంటూ ఉంటాడు. మహేంద్ర గారు అభి తిను మా అబ్బాయి రిషేంద్ర భూషణ్ ఏఎస్ కంపెనీ ఎండి అలాగే విఆర్ కంపెనీ సిఇఓ అని అంటాడు. అభి చాలా ఎంగేజ్లోనే ఇన్ని కంపెనీస్ని హ్యాండిల్ చేస్తున్నారంటే చాలా గ్రేట్, మీలాంటి వాళ్ళ నుంచి మేము చాలా నేర్చుకోవాలి అని అంటాడు. రిషి ఆల్ రైట్ మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేశారు కాబట్టి వెల్కమ్ టు విఆర్ కంపెనీ అని అంటాడు. రిషి వసుతో వసు అగ్రిమెంట్స్ పేపర్స్ ఇవ్వు అని అంటే రిషి అని ఇస్తుంది. రిషి కూడా సైన్ చేస్తాడు. అభి సరే అంకుల్ వెళ్ళొస్తాను అని లేచి వెళ్తూ వసుని చూస్తూ వెళ్తాడు. వసు ఏంటి నన్ను చూస్తున్నాడా అని అనుకుంటూ వెనక్కి తిరిగిద్ది. అక్కడ భవ్యని చూసి అంటూ అనుకుంటుంది. ఇంకా ఈవినింగ్ డిన్నర్ చేస్తూ ఉంటారు గర్ల్స్ అందరూ. రిషి గౌతమ్ సతీష్ వచ్చి మేము హెల్ప్ చేయమా అని అంటూ ఉంటారు.
ఏంజల్ పద అని గౌతమ్ని తీసుకెళ్ళిద్ది. పుష్ప సతీష్ని తీసుకెళ్ళిపోతుంది. భవ్య జానుతో సరే పద హోంవర్క్ చేసుకుందాం అని వెళ్తారు. వసు వండుతూ ఉంటే రిషి వసుని చూస్తూ నేను హెల్ప్ చేయనా అని అంటాడు. వద్దు బావగారు అని అంటూ ఉంటుంది. ఎందుకు అని అంటాడు. ఎందుకో నీకు తెలీదా అని అంటుంది. రిషి వసు వెనక్కి వెళ్ళి వసు హ్యాండ్స్పై చేయితో ట్రేస్ చేస్తూ చెవి దగ్గరికి వెళ్ళి వసు అని అంటాడు. వసు స్టిఫ్ అయిపోయి ఏంటి అని అనిద్ది. వసు హెయిర్ని తీసి గాళ్ళు ఊస్తాడు. వసు రిషిని చూసిద్ది. రిషి వసు షోల్డర్పై కిస్ చేస్తాడు. ఇంకిద్దరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంతలో జాను వస్తూ ఉంటుంది. రిషి వెళ్ళి కిచెన్ దగ్గర అరుగు మీద కూర్చొని క్యారెట్ తింటూ ఉంటాడు. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మా ఈ 2 మనుషుల గుండె చెప్పుడు విత్ రిషిధార ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రిషి సార్ కోసం ట్యాగ్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.